అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా కొత్తగా పెళ్ళయింది సుందరానికి. శోభనం 3 రాత్రులు మూగగా గడిచిపోయాయి. దగ్గరికి తీసుకుందాం భార్యని అనుకున్నప్పుడల్లా బయట ఎవరో ఒకరి అరుపులు, మాటలు, మాటిమాటికి తలుపులు బాదుళ్ళు. 3 కాస్త దొబ్బేసేది. చీనీ అమ్మ అని 100 సార్లైనా తిట్టుకున్నాడు. శైలజ చిలిపి పిల్ల, అసలే అల్లరి పిల్ల. శైలజ నవ్వులే నవ్వులు. సుందరానికి కోపం నషాలానికి అంటేది. సుందరం విసుక్కుంటూ ఉంటే శైలజ గలగలా నవ్వేసేది. ఏదో ఒక సమస్య అడ్డం వచ్చి మూడ్ అప్సెట్ అయ్యి 3 రాత్రులు ఏమీ లేకుండానే గోవిందా కొట్టేశాయి. సుందరం అదృష్టం కొద్దీ మొదటి పెళ్లి చూపుల్లో శైలజ నచ్చేసింది. శైలజకు మాత్రం అది 12వ పెళ్లి చూపులు. వచ్చిన సంబంధం వచ్చినట్టు ఏదో వంక చెప్పి తిరగొట్టేసేది. శైలజ పెళ్లి ఒక సమస్య అవుతుందేమోనని శైలజ తల్లిదండ్రులు బెంగ పెట్టేసుకున్నారు. శైలజ అన్న రామ్మూర్తి తన చిన్ననాటి స్నేహితుడు కామేశం తమ్ముడే సుందరం. మంచివాళ్లని పెళ్లి చూపులకి ఆహ్వానించాడు రామ్మూర్తి. సుందరాన్ని చిన్నప్పటి నుంచి బాగా తెలుసుండడం వల్ల శైలజకు ఈడుజోడు బాగుంటుందని భావించి పెద్ద ఆస్తిపరులు కాకపోయినా మంచి ఉద్యోగం ఉంది చాలని, ఈ రోజుల్లో కుర్రాళ్ళకి 1,00,000 చెడు స్నేహాలు, చెడు అలవాట్లు ఉంటున్నాయని, సుందరం పద్ధతిగా పెరిగినవాడని, చాలా మంచివాడని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించాడు. శైలజకు కూడా సుందరం బాగా నచ్చేశాడు. నచ్చక ఏం చేస్తుంది? అందగాడు కదా. శైలజ పెద్ద అందగత్త అని చెప్పలేం, కానీ చామన ఛాయతో ఆకర్షణీయంగా మంచి అంగసౌష్ఠవంతో ఉంటుంది. ఎప్పుడు హుషారుగా, చలాకీగా, కిలకిలా నవ్వుతూ గెంతులే గెంతులు. స్కూల్లో, కాలేజీలో అల్లరి పిల్ల అని, రౌడీ పిల్లని మాత్రం పేరు తెచ్చుకుంది. చదువులో మాత్రం యావరేజు. ఎప్పుడు సినిమాలు, షాపింగ్లు, పార్టీలు, ఎంటర్టైన్మెంట్సు, ఎంజాయ్మెంట్సు. తల్లితో దెబ్బలు తినని రోజంటూ లేదు. అయినా ఏ కోసానా పౌరుషం ఉండేది కాదు. అల్లరి మామూలే. తల్లిదండ్రుల గారాబం కన్నా అన్న చేసే గారాబమే ఎక్కువ. కానీ అన్నమాటే వేదం. అన్న ఎంత చెబితే అంత. అన్న అంటే శైలజకు ప్రాణం. శైలజకు అతి సంతోషం వచ్చినప్పుడల్లా దూరం నుండి పరిగెత్తుకొచ్చి ఎగిరి చంకెక్కేసేది. పెరిగి పెద్దదైన అలవాటు మాత్రం పోలేదు. శైలజకో గుణం ఉంది. ఏది తిన్నా నలుగురికి పెట్టి తను తినేది. అడుక్కునేవాళ్ళు ఎక్కడ కనబడ్డా చేతిలో ఎంతుంటే అంత వెనక ముందు చూడకుండా వారికి ఇచ్చేసేది. వద్దని ఎంత వారించినా వినేది కాదు. పెళ్ళైన మర్నాడు అత్తారింట్లో గృహప్రవేశం. తరువాయి సత్యనారాయణ స్వామి వారి వ్రతం. పూజలో కూర్చున్నారు నవదంపతులు. వ్రతం పూర్తయింది. ఇక సత్యనారాయణ స్వామి వారి కథ ప్రారంభం అవుతుంది నాయనా. ఒక్కో కథ పూర్తయిన తర్వాత ఒక్కో కొబ్బరికాయ కొట్టాలి అన్నారు పంతులు గారు. మొదటి కథ పూర్తయింది. బాగా ముద్రకాయలేమో. సుందరం ఎంత కొడుతున్నా పగలడం లేదు. ఏహే ఇలా ఇవ్వండి, నేను కొడతానని చెయ్యి అంతెత్తున ఎత్తి టాప్ మంటూ కొట్టింది శైలజ. కొబ్బరికాయ పగిలి ఒక చెక్క ఎగిరి పంతులు గారి నెత్తి మీద టప్ మంటూ తగిలింది. పంతులు గారు వామ్మో నా తల పగిలింది, రక్తం రావడం లేదు కదా అంటూ తలంతా తడుముకుంటున్నారు. ఇక మన శైలజ నవ్వులే నవ్వులు. సుందరం సీరియస్గా చూశాడు. శైలజ తల్లి నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి, ప్రతిదానికి ముందు తయారవుతావు, నువ్వు కాదు కొట్టాల్సింది, అల్లుడు గారు కొట్టాలి. పాపం పంతులు గారు చిన్నబుచ్చుకున్నారు. అమ్మ గూట ఉంటే తెప్పించండి, ఇంకా 4 కథలున్నాయి అంటూ గుండు తడుముకోసాగారు ఆయన. రెండో కథ పూర్తయింది. కొబ్బరికాయ కొట్టాలి. అయ్యా గూటం తెప్పించారా అన్నారు పంతులు గారు. దొరకలేదండి. సరే నాయనా నువ్వే కొట్టు జాగ్రత్తగా. సుందరం టప్ టప్ మంటూ కొడుతున్నా కానీ కాయ పగలడం లేదు. ఈసారి శైలజ సుందరం చెయ్యి పట్టుకుని టప్ మంటూ గట్టిగా కొబ్బరికాయ కొట్టించింది. ఈసారి 2 చెక్కులు ఎగిరి ఒకటి పంతులు గారి మూతికి, ఇంకొకటి పక్కనే కూర్చున్న పంతులు గారి శిష్యుడు తలకి తగిలాయి. శైలజ పగలబడి నవ్వసాగింది. అబ్బా చచ్చాన్రా దేవుడా, ఇవేం కొబ్బరికాయలండి, ఎక్కడి నుండి తెప్పించారు? ఎరువుగా RDX వేసి పండించారా ఏమిటి అంటూ పళ్ళు కదులుతున్నాయేమోనని వేళ్లతో పట్టి పట్టి చూసుకుంటున్నారు పంతులు గారు. శిష్యుడు పిలకెత్తి మరీ పాముకుంటున్నాడు. శైలజ నవ్వుల మీద నవ్వులే నవ్వులు. అక్కడ అందరూ పగలబడి నవ్వసాగారు. సుందరానికి కూడా నవ్వొచ్చింది, కానీ నవ్వలేదు, బాగోదని. ఇక మూడో కథ ముగిసింది. పంతులు గారు లేచి గోచి సర్దుకుంటూ, నేను కాస్త అలా పక్కకెళ్ళి నిలబడతాను, కొబ్బరికాయ కొట్టాక పిలవండి అన్నాడు మూతి తడుముకుంటూ. సుందరం శైలజ వంక చూశాడు. శైలజ బలవంతాన నవ్వు ఆపుకుంటూ సుందరం కేసి చూసింది. ఈసారి నేనే జాగ్రత్తగా కొడతాను, నువ్వు చెయ్యి పెట్టకు అన్నాడు. నానా తిప్పలు పడి కొబ్బరికాయ పగలగొట్టాడు. అది కాస్త నిలువుగా పగిలింది. శైలజక నవ్వు ఆపుకోలేక భళ్ళుమని నవ్వసాగింది. సుందరం ముఖం చిన్నబోయింది. తల్లి వెనక నుంచి మొట్టికాయలు వేస్తూనే ఉంది కూతురిని, కానీ శైలజ పట్టించుకోవడం లేదు. ఇంతలో పంతులు గారు వచ్చి, శుభం, కొబ్బరికాయ నిలువుగా పగిలితే శుభం మీద శుభం జరుగుతుంది. 4వ కథ ప్రారంభం. కథ పూర్తయింది. నాయన నేను కాస్త నష్టం పీల్చుకు వస్తాను కానీ ఈలోగా కొబ్బరికాయ కొట్టే కార్యక్రమంలో ఉండు అంటూ పంతులు గారు పక్కకి నక్కారు. సుందరం 4వ కొబ్బరికాయ కొట్టాడు. బాగానే పగిలింది, కానీ పువ్వు వచ్చింది. పనికిరాదు అన్నాడు పంతులు. శైలజకి నవ్వు ఆగడం లేదు. ఇంకో కొబ్బరికాయ కొట్టాడు. అది కాస్త కుళ్ళింది. ఇక పంతులు గారు లేస్తూ, నాయన ఈసారి ఇద్దరూ కలిపి కొట్టండి అన్నారు. నేను రెడీ అంటూ సుందరం చెయ్యి మీద చెయ్యి వేసి టాప్ మంటూ కొబ్బరికాయ కొట్టారు. అది పగిలి పగలనట్లు పగిలి సుందరం అరచెయ్యి కండా 2 పెంకుల మధ్య ఇరుక్కుపోయింది.
అబ్బా అన్నాడు సుందరం. శైలజ కడుపు పట్టుకుని నవ్వసాగింది. పంతులు గారు తెలివిగా 2 పెంకులు విడదీసి చెయ్యి విడిపించారు. చెయ్యి ఎర్రగా కందిపోయింది. సుందరం ఉఫ్ ఉఫ్ అంటూ చెయ్యి ఊదుకుంటుంటే శైలజ మళ్ళీ మళ్ళీ నవ్వులు. సుందరం కోపంగా చూసినా పట్టించుకోవడం లేదా అమ్మాయి. తప్పమ్మా, అలా మాటిమాటికి నవ్వకూడదు, శైలజ అన్నయ్య వారించాడు. అన్నయ్య ఏం చేయను, నవ్వొచ్చేస్తోంది మరి. కొబ్బరికాయలు అంటూ పగలబడి నవ్వుతూ ఉంది. నవ్వు ఆగడం లేదా ఆమెకి. తెర్రలు తెర్రలుగా నవ్వుతోంది శైలజ. ఇక ఆపుకోలేక అందరూ ఆమె నవ్వుతో శృతి కలిపారు. ఇక పంతులు గారు 5వ కథ పూర్తి చేశాడు. అమ్మ, వారి చెయ్యికి దెబ్బ తగిలింది కాబట్టి నువ్వే స్వామివారిని తలుచుకుని కొబ్బరికాయ కొట్టమ్మా అన్నారు పంతులు గారు. అమ్మో, నేను కొట్టను, ఏదైనా తేడా జరిగితే మా అమ్మ నన్ను కొడుతుంది, నేనేం కొట్టనులే. జాగ్రత్తగా పంతులు గారు చెప్పినట్టు మనసులో దేవుణ్ణి తలుచుకుని కొబ్బరికాయ కొట్టు అంది వాళ్ళమ్మ. ఎందుకైనా మంచిదని పంతులు గారు వెనక్కి తిరిగి కూర్చున్నారు, నెత్తికి కండువా తలపాగాలా చుట్టుకుంటూ. శైలజ కళ్ళు మూసుకుని కాసేపేదో ప్రార్థించుకుని వచ్చే నవ్వుని ఆపుకుంటూ టాప్ అని గట్టిగా ఓ దెబ్బ కొట్టింది. ఆశ్చర్యం, కొబ్బరికాయ సమానంగా పగిలి ఆ నీళ్లు అభిషేకంలా ఎదురుగానున్న సత్యనారాయణ స్వామి వారి పటం మీద అభిషేకించినట్లు పడ్డాయి. పంతులు గారు చెంపలు వేసుకుంటూ, ఆహా, కొబ్బరి నీళ్ళు ఇలా స్వామివారి పటం మీద అభిషేకంలో వర్షించడం నా సర్వీస్లో చూడడం ఇదే ప్రథమం. మీ కోడల వల్ల మీ వంశం తరిస్తుంది. ఆ స్వామివారి అనుగ్రహం మీ మీద మీ కోడలి రూపంలో వర్షిస్తుంది. వేదం పలికే నా మాట అక్షర సత్యం, అక్షర లక్షల సత్యం అన్నారు పంతులు గారు. శైలజకు నవ్వాగిపోయింది. ఆ మాటలతో శైలజ అత్తగారికి కోడల మీద ప్రేమ కొండంతగా పెరిగిపోయింది. ఆ పక్కనే కూర్చుని ఉన్న అత్తగారు శైలజని ముద్దు పెట్టుకుంది. అన్నవరంలో వ్రతం జరిగితేనే కానీ శోభనం చేయకూడదు. ఇక 3వ రోజున అన్నవరంలో వ్రతం చేయించుకోవాలని బయలుదేరారు. వ్రతం అయ్యింది, భోజనాలు అయ్యాయి. అన్నవరం ప్రసాదం అంటే శైలజకు చాలా ఇష్టం. అన్నయ్య రామ్మూర్తి శైలజ విషయం తెలుసుండడం వల్ల ఓ 10 ప్యాకెట్లు తెచ్చి ఇచ్చాడు. గబగబా అందుకుని పక్కన మొగుడున్నాడని కూడా చూడకుండా చకచకా తినేసింది. సుందరానికి కొంచెం కూడా పెట్టకుండానే ఎప్పుడు ఏం తిన్నా నలుగురికి పెట్టి తినే శైలజ ఈ ఒక్క విషయంలో మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే. సుందరానికి మండిపోయింది. చీ, ఏమిటా ఎదవయావా, మొహం వాసిపోయినట్టు పక్కనే నేనున్న మేనర్స్ లేకుండా మొత్తం తినేస్తావా? నేనేం మొత్తం తినేయలేదు, మీకోసం కొంచెం ఉంచానులేండి. అబద్ధాలు కూడాను. ఏది చూపించు, ఇదిగో అంటూ ఒక చిన్న ముద్ద నాలుక చివరన చూపించింది. సుందరానికి ఏమనాలో తెలవలేదు. కావాలా వద్దా, తినేనా? సుందరం అటు ఇటు చూసి చటుక్కున శైలజ నాలుక చివరన ఉన్న ముద్దను తన నాలుకతో లాక్కొని లొట్టలేసుకుంటూ తినేశాడు. బాగుందా అంది శైలజ కిలకిలా నవ్వుతూ. తీపి బాగా ఎక్కువయింది. ఇది శైలజ ప్రసాదం కదా, అలానే ఉంటుంది అంటూ మళ్ళీ కిలకిలా నవ్వేసింది. సుందరానికి ఆ స్వచ్ఛమైన బోళాతనం నవ్వులంటే చాలా ఇష్టం. అందరూ కొండ కిందకి దిగారు. అక్కడ బోలెడు మంది ముష్టివాళ్ళు కనబడ్డారు. ఇంకేముంది, ఏవండి మీ పర్సు ఇలా ఇవ్వండి అంటూ అక్కడున్న అందరికీ పర్సులో ఉన్నదంతా ధర్మం చేసేసింది. పర్సు సుందరం చేతిలో పెట్టింది. తీరా చూస్తే ఏముంది, పర్సు ఖాళీ. ఒళ్ళు జల్లుమంది సుందరానికి. 100 రూపాయల నోట్లు 50కి పైగానే ఉంటాయి, అవి లేవు. శైలు డబ్బులేవి? పాపం అడుక్కునే వాళ్ళని అంటే రూపాయో 2 వెయ్యాలి కానీ చిల్లర కనపడలేదు మరి. అందుకని ఒక్కొక్కళ్ళకు 100 రూపాయలు ధర్మం చేసేస్తావా అంటూ వీప మీద దబదబా 4 దెబ్బలు వేసేశాడు. వెవ్వే, నాకేం దెబ్బలు తగలలేదుగా అంటూ కిలకిలా నవ్వేసి కన్ను కొట్టింది. ఓరి దేవుడా, ఇలాంటి పెళ్ళాన్నిచ్చావేంటయ్యా, నా పాటలు నాకున్నాయన్నమాట మనసులో గొనుక్కున్నాడు సుందరం. సుందరం అసలే వెరీ క్యాలిక్యులేటెడ్ పర్సన్. పైసా పైసాకు 100 లెక్కలేసుకుని మరీ ఖర్చు చేస్తూ ఉంటాడు. నాకు బొమ్మలు కొనిపెట్టు, గాజులు కొనిపెట్టు, టోపీ కొనిపెట్టు అంటూ మారం చేసి మరీ అన్నీ కొనిపించుకుంది. ఇంకా తనివి తీరక రకరకాల ఇయర్ రింగ్స్, స్టడ్స్, బొట్టు బిళ్ళలు కొనిపించుకుంది. వాటన్నింటికి డబ్బులో ఉన్నాయి పర్సులోనే. సీక్రెట్గా కొంత డబ్బు మినిమం 5,000 దాస్తాడు. ఇప్పుడు దాన్ని ఎదురుగుండా తీస్తే వామ్మో ఇంకేమైనా ఉందా, గోవిందా హరి అనుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి ఓ 1000 రూపాయలు అడిగి తీసుకున్నాడు. నీ దగ్గర డబ్బేమైందిరా? ఏం చెప్పను, ముష్టాళ్ళకి ధర్మం చేసేసింది మీ కోడలు కోపంగా అన్నాడు సుందరం. తండ్రి గొల్లున నవ్వేశాడు. పోనీలేరా ఊరుకో, రే నువ్వెప్పుడైనా పైసాన్న ధర్మం చేసావుట్రా, పీనాసి ముఖం కూడా. దేవుడు నీకు తగ్గ పెళ్ళాన్నే ఇచ్చాడు అని తండ్రి ఇంకా బిగ్గరగా నవ్వుతూ బ్యాలెన్స్ చేసేశాడు. దేవుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కదా అంటూ మళ్ళీ బిగ్గరగా నవ్వాడు ఆయన. సుందరం ఉడుక్కున్నాడు. శైలజ కొన్నవాటికి బిల్లు చెల్లించాడు. ఈలోగా బస్సు రావడం ఎక్కడం జరిగిపోయింది. బస్సు రద్దీగా ఉంది. లేడీస్ సీట్లే ఖాళీగా ఉన్నాయి. రండి కూర్చోండి అంది శైలజ నిలబడి ఉన్న భర్తను పిలుస్తూ. అవి లేడీస్ సీట్లే, గడిది గుడ్డేం కాదు, రండి అంటూ భర్త చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుంది శైలజ. ఆ తర్వాత ఎవరో ఒక ఆవిడ వచ్చి సుందరాన్ని ఎగాదిగా చూసి లేవమంది. శైలజ అంతెత్తున లేచింది. లేవరు, నా మొగుడు నా పక్కనే కూర్చోవాలి, ఏం చేసుకుంటావో చేసుకో అంది కోపంగా. ఎందుకే గొడవ, 1 గంట నిలబడితే సరిపోయేదానికి అంటూ సుందరం లేవబోయాడు. శైలజ సుందరం చేయి పట్టుకుని వదలలేదు. కూర్చోండి, మనం ముందు వచ్చాం కూర్చున్నాం అంతే. ఇదంతా వెనక నిలబడ్డ శైలజ తల్లిదండ్రులు
అత్తామామలు చూస్తూనే ఉన్నారు. మా వాడి మెత్తదనానికి మీ అమ్మాయి గట్టిదనానికి బ్యాలెన్స్ అయిపోయింది బావగారు. మనం ఏదో అనుకుంటాం కానీ దేవుడు కరెక్టే అన్నాడు సుందరం తండ్రి. సుందరానికి వీక్నెస్ ఉంది. బస్ ఎక్కితే చాలు నిద్రే నిద్ర. సీటు లేకపోయినా పైన కడ్డీని గట్టిగా పట్టుకుని భుజం మీద తలకాయ పెట్టుకుని నిద్రపోతాడు. డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడల్లా ముందుకు తీలు పడడాలు మామూలే. ఓసారి ఇలాగే బస్ ఎక్కి నిలబడి నిద్రపోతున్నాడు. కుక్క అడ్డొచ్చిందని బ్రేక్ వేశాడు డ్రైవరు. ఇంకేముంది, మనోడు ఒక్కసారిగా తూలి ఎదురుగా నిలబడ్డ ఒక ఆవిడ మీద పడడము, ఆవిడెళ్ళి ఇంకో మగాడి మీద పడడము, ఆ మగాడెళ్ళి ముందు నిలబడ్డ కాలేజీ అమ్మాయిల మీద పడడము జరిగిపోయింది. కాలేజీ అమ్మాయిలు కిసుక్కున నవ్వుకున్నారు. కానీ సుందరం పడ్డావిడ, నీ జిమ్మడ దొంగ సచ్చినోడా, కళ్ళు కనపడడం లేదురా అంటూ చెంప మీద ఒకటిచ్చుకుంది. సుందరం బిత్రపోయాడు. సుందరం చదువుతున్న కాలేజీ అమ్మాయిలే వాళ్ళు కావడంతో ఆ అమ్మాయిలందరూ కలగజేసుకుని ఏదో పొరపాటున మీద పడితే కొడతావా అంటూ ఆవిడ్ని 4 పీకి బస్సాపించి ఆవిడ్ని కిందకి తోసి పారేశారు. థ్యాంక్స్ అన్నాడు సుందరం. కూర్చుని నిద్రపోమ్మా, నిలబడి నిద్రపోతే ఇలాగే నీ జిమ్మడి పోద్ది అంటూ గలగలా నవ్వారు ఆ అమ్మాయిలందరూ. సుందరం సిగ్గుతో చితికిపోయాడు. పాపం ఏం చేస్తాడు, ఎంత ఆపుకుందామన్నా దిక్కుమాలిన నిద్ర ఆగదు. ఎప్పుడూ అంతే. నెమ్మదిగా తల అటు ఇటు ఆడిస్తూ శైలజ బుధం మీద తలం పెట్టి నిద్రపోసాగాడు. శైలజ నవ్వుకుంది. నెమ్మదిగా తల శైలజ ఒడిలోకి జారిపోయింది. శైలజ సుందరం రింగుల జుత్తులోనికి చేతులు పోనించి వేలితో రింగుల జుట్టును చుట్టుకోసాగింది. అలా అమాయకంగా చంటిపిల్లాళ్లా నిద్రపోతున్న సుందరం ముఖం చాలా ముద్దొచ్చేసింది. అటు ఇటు చూసి సుందరానికి ముద్దులు పెట్టేసింది. ఇందాక దెబ్బలాడుకున్నవాడు చూసి కిసుక్కున నవ్వి, కొత్తగా పెళ్ళయిందా, రాత్రి నిద్రపోనీ లేదా మీ ఆయన్ని, మీ ఆయన చాలా అందంగా ఉన్నాడు అంది. అంతే. శైలజ సీరియస్గా చూసి హ్యాండ్ బ్యాగ్లోంచి నాప్కిన్ తీసి సుందరం ముఖం మీద కప్పింది. ఆవిడ మళ్ళీ నవ్వింది. అబ్బో, పెళ్ళైన కొత్తలో మేము కూడా ఇంతేలే అంటూ చేతులు సాగదీసింది. ఇక మన సుందరం విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి మెతక, వెరీ సెన్సిటివ్, మొహమాటస్తుడు. ఇక సిగ్గు బిడియం సంగతి చెప్పక్కర్లేదు. ఎవరి మనసును కష్టపెట్టడు. చిన్నతనం నుంచి టాప్ ఇంటెలిజెంట్. సుందరం కన్నా ఎవరికి ఒక్క మార్కు కూడా ఎక్కువ వచ్చేది కాదు. మార్కుల్లో అంత వేరియేషన్ ఉండేది. బెంగళూరులో ఐటీ జాబు. మొదటి ప్రయత్నంలోనే మంచి ఉద్యోగం సాధించాడు. ఆడవాళ్లకు ఆమెడ దూరంలో ఉంటాడు. ఎప్పుడూ మగవాళ్ళను ఏడిపిస్తూ విమర్శిస్తుంటారని తగని భయం అతనికి. వాళ్ళని తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. ఆడవాళ్ళంటే భయం చేత అసలు పెళ్ళే వద్దనుకున్నాడు. కానీ అన్న గదమాయించేసరికి ఒప్పుకున్నాడు. తప్పనిసరి. పాపం చిన్నప్పటి నుంచి ఏ పరాయ ఆడపిల్లను తాకని వాడవడం చేత శైలజని మాటిమాటికి ముట్టుకోవాలనుకునేవాడు. పెళ్లిలో పక్కపక్కన కూర్చుంటే శైలజ చేతులు భుజాలు తనకి తగులుతున్నప్పుడల్లా చాలా హాయిగా ఫీల్ అయ్యేవాడు. కానీ శైలజ వంక తలెత్తి సూటిగా చూడలేకపోయేవాడు సిగ్గుచేత. కానీ శైలజ మాత్రం ఏమాత్రం సిగ్గు సంకోచం లేకుండా సూటిగా సుందరం వైపు తదేకంగా పెద్ద పెద్ద కళ్ళను విప్పార్చి మరీ చూసేది. ఏ పని లేకపోయినా సుందరాన్ని కావాలని తాకుతూ ఉండేది. సుందరం తన వైపు చూసినప్పుడల్లా చిలిపిగా నవ్వుతూ కన్ను కొడుతూ ఉండేది. సుందరానికి గుండె దడదడ ఆడిపోయేది ఆమె పనులతో. 2 సార్లు ఎవరూ చూడకుండా బొగ్గల మీద ముద్దు పెట్టేసింది కూడా. మాటిమాటికి కాళ్ళు తగిలించేది. కావాలని తన నడుమును వీపును మిగిలిన అందాలను కనపడేలా చూపించేది. మొత్తానికి సుందరానికి పిచ్చి ఎక్కిచ్చేసింది. శైలజకు తన అల్లరితో ఆడుకోవడానికి అమాయక మగుడునే ఆటబొమ్మ దొరికింది. శైలజను ఎప్పుడు పొందుదామని అనుక్షణం తహతహలాగసాగాడు సుందరం. ఇది కనిపెట్టేసిన శైలజ సుందరాన్ని రకరకాలుగా ఆట పట్టిస్తూ ఉండేది. సుందరం ఉడుక్కునేవాడు. కానీ శైలజను ఏమీ అనేవాడు కాదు. శైలజకు సుందరం మెతకతనం బాగా నచ్చేసింది. కానీ శైలజకు తెలియని విషయం ఒకటి ఉంది. సుందరానికి కోపం, పౌరుషం కొంచెం ఎక్కువన్న సంగతి. సుందరం జుట్టు పీక్కోసాగాడు. అమ్మ, నాన్న, అక్క, బావ, అన్న, వదిన, అత్తగారు, మామగారు, బావమరిది భార్య, ఇలా పెళ్ళికొచ్చి ఇంకా వెళ్ళిపోని బంధు జన్నం. వీళ్ళందరి మధ్య శైలజ ఎక్కడుందో తెలియడం లేదు. కళ్ళు శైలజ కోసం పరుగులు తీస్తున్నాయి. ఎవరు పలకరించినా చిరాగ్గా సమాధానాలు చెబుతున్నాడు. ఈలోగా సుందరం అక్క ఇది గ్రహించి, ఏరా ఏంటి పెళ్ళం కోసం వెతుకుతున్నావా అంది. ఎబ్బే అదేం లేదు, నాకు తెలుసులే కానీ పాపం అలసిపోయిందేమోరా, లోపల నాన్నగదిలో నిద్రపోతుంది, లోపలికి వెళ్తావా, అందరినీ బయటికి తోలేస్తాను అంది సుందరం చెవిలో గుసగుసగా నెమ్మదిగా. ఎబ్బే ఏం వద్దులే అక్క. సుందరం చెయ్యి పట్టుకుని తండ్రి గదిలోకి తీసుకెళ్ళి లోపలున్న వాళ్ళని బయటికి పంపించేసి, రై తలుపేసుకో అంది సుందరం అక్క. థ్యాంక్స్ అక్క అంటూ లోపల గడియ వేసుకున్నాడు సుందరం. బాపు బొమ్మల వయ్యారంగా పడుకున్న శైలజని సమీపించాడు. ఆ ఫోజులో శైలజ మరీ పిచ్చెక్కించేస్తోంది. నెమ్మదిగా మంచం మీద కూర్చుని శైలజ మీద చెయ్యి వేయబోయాడు సుందరం. అంతే, దబదబదమంటూ ఎవరో తలుపులు బాధేస్తున్నారు. ఎవరర్రా లోపల, తలుపులు తీయండి, ట్రైన్కి టైం అవుతోంది, సామాన్లు లోపలున్నాయి, తీయండర్రా అంటూ బయట నుంచి కేకలు. తల బాదుకున్నాడు సుందరం. అయ్యో ఇప్పుడు ఎలా దొరికిపోయానే. సుందరం జుట్టు పీక్కుంటున్నాడు. ఆ దబదబల శబ్దానికి శైలజకు మేలుకో వచ్చింది. ఎదురుగా ఉన్న సుందరాన్ని చూసి ఆశ్చర్యపోయింది. మీరా, తలుపులు ఎవరేశారు? అరవకే, నేనే వేశాను ఇప్పుడే. అంతలోనే ఇలా
ఎందుకేశారు? దానికోసమేగా మరీ ఇంత పట్టపగలు. ఎవరైనా చూస్తే? అయ్యో అరవకే, అందుకు కాదే, బయట తలుపులు బాధేస్తున్నారు. వెళ్ళి తీయండి, నా పరువు పోతుందే, నువ్వే వెళ్ళి తీయవే. అమ్మో, నేను తీయను, నా పరువు మాత్రం పోదు అంది కిలకిలా నవ్వుతూ. ఒసేయ్, అలా నవ్వకే, నీకు దండం పెడతాను. భర్తను అలా చూస్తుంటే శైలజకు అస్సలు నవ్వాగడం లేదు. మరెందుకు వచ్చారో చెప్పండి. అందుకేగా. అందుకు కాదే మహాతల్లి, నాకు తెలుసు మీరు అందుకే వచ్చారు. నిజం చెప్పండి. నువ్వుండవే మహంకాళి. ఓరి నాయనో, ఇప్పుడెలాగా? కాలుగాలిన పిల్లిలాగా గదంతా కలిగి తిరుగుతున్నాడు సుందరం. శైలజ చప్పట్లు కొడుతూ మరీ నవ్వుతోంది. ఒసేవు, నాకు చాలా అవమానమే, అలా గట్టిగా నవ్వకే, నీకు పుణ్యం ఉంటుంది. సర్లేండి, ఏదో ఒకటి చేస్తాను. వచ్చింది ఐడియా, మంచం కింద దాక్కోండి అంది కిలకిలా నవ్వుతూ. రక్షించావు అని మంచం కిందకు దూరబోయాడు. తీరా చూస్తే మంచం కింద వచ్చిన చుట్టాల సూట్ కేసులతో నిండిపోయి ఉంది. శైలు, ఇక్కడ ఖాళీ లేదే, ఉండండి, కొన్ని సూట్ కేసులు బయటకు తీస్తాను. మిగిలిన వాటి మధ్యలో ఎవరికీ కనపడకుండా నక్కి నక్కి దాక్కోండి అంది శైలజ నవ్వుతూ. సుందరం అలాగే చేశాడు. పిల్లిలా దాక్కుని ముడుచుకుని పడుకున్నాడు లోపల. శైలజ కడుపు పట్టుకొని నవ్వుతూనే ఉంది. శైలు, నవ్వకే, ఇలా నాతో ఆడుకోకే, నీకు దండం పడతాను. తలుపులు బాధేస్తున్నారు, వెళ్ళి తీయవే. మీరేం కంగారు పడకండి, నేను మేనేజ్ చేస్తానుగా. శైలజ ఆవలిస్తూ వెళ్ళి తలుపు తీసింది. పెళ్లికి ఇచ్చిన బంధువులావిడ అచ్చం సినిమాలో ఛాయాదేవిలాగా ఉంది. ఏమిటే అమ్మాయి, నీ బండ నిద్ర నువ్వును? మా సామాన్లన్నీ ఈ గదిలోనే చచ్చాయి. ఏవి మా సూట్ కేసులు? ఇవిగోండి. ఇవి కావే, నీలం రంగు కలర్ సూట్ కేసు, బూడిద రంగు సూట్ కేసును మంచం కింద ఉన్నట్టున్నాయి. అలాగా, ఉండండి ఆంటీ, నేను తీసిస్తాను అంటూ మంచం కిందకి ఉండింది. అప్పటికే ఆ సూట్ కేసులు తీసి రెడీగా పట్టుకుని ఉన్నాడు సుందరం. పళ్ళ బిగున నవ్వును ఆపుకుంటోంది శైలజ. నీకు దండం పెడతానే తల్లి, నవ్వకే అంటూ గొనిగాడు. ఆ 2 సూట్ కేసులు తీసిచ్చింది శైలజ. ఇదిగో అమ్మాయి, మా సుందుగాడిని నీ చేతిలో పెడుతున్నాం. అసలే ఒట్టి అమాయకపు వెర్రి కుంక, జాగ్రత్తగా చూసుకో అమ్మాయి. మా ట్రైన్కి టైం అయ్యింది, వస్తామే అంటూ ఆ భారీ శాల్తీ కదిలింది. అమ్మయ్య అనుకుంటూ మంచం కిందకి వంగి, సుందుగాడంటే మీరేనా? మీరు ఒట్టి అమాయకపు వెర్రి కుంక అంటూ మళ్ళీ నవ్వసాగింది. శైలజ కడుపు పట్టుకుని మంచం మీద దొర్లేస్తోంది. నెమ్మదిగా బయటికి రాబోయాడు సుందరం. ఒరే సుందుగా, ఎక్కడా కనిపించడం లేదే వీడు. ఒరే సుందుగా, నీ పెళ్ళి బ్రహ్మాండంగా జరిగిందిరా, ఎక్కడున్నావురా? బస్కు టైం అవుతోంది. అమ్మా శైలజ, ఆ సన్నాసి బయటకు వెళ్ళినట్టున్నాడు, వాడొచ్చాక చెప్పమ్మా, మీ పాపాయత్తమ్మ అడిగిందని. నాకు కూతుళ్ళు లేరు కానీ ఉంటే ఈ సన్నాసికే ఇచ్చి చేద్దును. సన్నాసి అన్నానని ఏమీ అనుకోవద్దు, వీడు చిన్నప్పుడు నా చేతులతో అన్నం తినిపిస్తే కానీ తినేవాడు కాదు. చాలా మంచోడమ్మా, నువ్వు అదృష్టవంతురాలివి. నోట్లో వేలు పెడితే చీకుతాడే కానీ కొరకటం చేత కాదమ్మా, అంత మంచోడు, జాగ్రత్త చూసుకో అంటూ ఇంకో శాల్తీ ముందుకు కదిలింది. మంచం కిందకి వంగి, ఒరే సుందుగా, సన్నాసి అంటే ఎవరండి? నేనేనా? నేనే సరేనా అన్నాడు సుందరం ఉడుక్కుంటూ. మంచం మీద పడి కాళ్ళు టపటపా పైకి కిందకి కొడుతూ పొట్ట చెక్కలో అయ్యేలాగా నవ్వుతోంది శైలజ. ఇలా ఒక్కొక్కరు రావడం, సూట్ కేసులు అందించడం చేస్తోంది శైలజ. అలా 1 గంట సేపు తతంగం జరిగింది. అంతా ఖాళీ అయ్యాక కిందకి చూసింది. అందరూ వెళ్ళిపోయారు. బయటికి రండి. ఒరేయ్ తమ్ముడు, ఎక్కడున్నావురా అంటూ గదిలోకి వచ్చింది సుందరం అక్క. అక్క అంటూ నెమ్మదిగా మంచం కింద నుంచి బయటికి వచ్చాడు సుందరం. ఆ ఆకారం చూసి శైలజ, సుందరం అక్క నవ్వులే నవ్వులు. దుమ్ము ధూళి బూజులు అంటి ముఖం బట్టలు మట్టి కొట్టుకుపోయాయి. ఆపాదమస్తకం చెమటతో తడిసిపోయి బురదలో దొల్లిన పందిలాగా తయారయ్యాడు. మంచం కిందేం చేస్తున్నావురా? వదిన గారు, మరేమో ఈయన అంటూ తెగ నవ్వసాగింది శైలజ ఆగకుండా. అయ్యయ్యో, ఏం జరిగిందిరా? అలా మంచం కింద దాక్కున్నావేంట్రా? వదిన గారు, మరేమో మీ తెల్లటి తమ్ముడు నల్లగా అయిపోయాడు అంటూ కడుపు చేత్తో పట్టుకుని నవ్వసాగింది. అక్క, మరే సరే ముందు స్నానం చేసిరారా. శైలజ వైపు గుర్రుగా చూస్తూ బాత్రూంలోకి వెళ్ళాడు సుందరం. విషయమంతా చెప్పి నవ్వి ఆయాసపడసాగింది శైలజ. ఏంటి శైలు, పాపం వాడికి నీకు ప్రైవసీ ఉండడం లేదని నేనే గదిలోకి పంపించాను. అలా నవ్వుతావేంటి శైలు, వాడు హర్ట్ అవుతాడు. హీ ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్. సర్లేండి, ఇంకా నవ్వను అంటూనే మళ్ళీ నవ్వసాగింది. ఈసారి సుందరం అక్క కూడా జత కలిపింది. వీళ్ళ నవ్వులిని అందరూ గదిలోకి వచ్చారు బిలబిలమంటూ. చెప్పేదేదో మాకు చెప్తే మేమే నవ్వుతాంగా అన్నారు. చెప్పవద్దని కళ్ళతో సైగ చేసింది సుందరం అక్క. ఏమీ లేదండి, అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం యాక్షన్ చెప్పుకొని నవ్వుకుంటున్నాం. ఆ సినిమా గుర్తుకొచ్చి అందరూ ఒకరితో ఒకరు ఆ సీన్లు చెప్పుకుంటూ నవ్వారు. సుందరం సినిమాకు ప్లాన్ చేశాడు. సినిమానా ఏమన్నానా, ఇవాళ కుదరదు. హనుమాన్ చాలీసా పారాయణ పెట్టుకున్నాం, ఎవరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. సుందరం తల్లి ఆర్డర్ వేసేసింది. నూతన దంపతులను మధ్యలో కూర్చోబెట్టి పారాయణ మొదలుపెట్టారు. ఒక్కసారి కాదంట, 108 సార్లంట. పారాయణ పూర్తయ్యేసరికి సుందరం శైలజలు ఒకరి తల మీద ఒకరు
పెట్టుకుని నిద్రపోతున్నారు. పారాయణ పారవస్యంలో పడి వీళ్ళని గమనించనే లేదు. అక్కడ ఉన్న తల నెరిసిన ముద్దు నాపసాని అమలక్కలు వీళ్ళిద్దరినీ చూస్తూ అయ్యో అయ్యో ఆంజనేయ స్వామి వారు వీరిద్దరినీ పూనాడు అంటూ పెద్ద పెట్టిన తాళాలు తప్పెట్లు చిడతలు వాయిస్తూ భజనలు పాటలు పద్యాలు శ్లోకాలు స్తోత్రాలు దండకాలు చదివి సాష్టాంగ నమస్కారాలు చేసి నైవేద్యాలు పెట్టి కర్పూరం హారతిచ్చి ఒడ్డదిన మంగళహారతులు పాడారు. ఎంత జరుగుతున్నా వీళ్ళిద్దరూ అలాగే ఉన్నారు కదలకుండా. వీళ్ళని కదపకండి, ఆంజనేయ స్వామి వారికి కోపం వస్తుంది, ఎవరూ ఇక్కడ ఉండకండి, వాళ్ళంతట వాళ్ళు లేచేదాకా వాళ్ళ వైపు ఎవ్వరూ అసలు వెళ్ళకండి అంటూ వచ్చిన వారందరూ దండాలు పెట్టి వెళ్ళారు. ఇంకక్కడ ఎవరూ లేరు. తలుపులన్నీ వేసేశారు. నెమ్మదిగా కళ్ళు తెరిచారిద్దరు. గుళ్ళున నవ్వుకున్నారిద్దరు. నాటకం సక్సెస్. సుందరం శైలజ గట్టిగా కౌగిలించుకున్నారు. ఇంతలో అప్పటిదాకా సోఫాలో పడుకుని ఉన్న సుందరం మేనగాళ్ళు మేనల్లుడు లేచి అమ్మ అంటూ ఏడవసాగారు. సుందరం శైలజ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. శైలజకి సరి నవ్వు బ్రహ్మాండం బద్దలయ్యేలా వచ్చింది. సుందరం తల గోడకేసి కొట్టుకున్నాడు. శైలజ నవ్వులే నవ్వులు. శైలజ జెండు బాం తెచ్చిచ్చింది. సీసాను నేలకేసి కొట్టాడు. శైలజ మళ్ళీ పడిపడి నవ్వింది. కోపంగా విసురుగా లేచి నడవబోయాడు. పంచె ఊడింది. శైలజ మళ్ళీ నవ్వులే నవ్వులు. పంచె ఎలా కట్టుకోవాలో తెలియక సుందరం గిరగిరా తిరగసాగాడు. మొత్తానికి ఎలాగోలా చుట్టబెట్టేసుకున్నాడు. శైలజ సుందరాన్ని చూస్తూ నవ్వు ఆపుకోలేకపోతుంది. పడి పడి నవ్వుతుంది. పిల్లలిద్దరినీ బయటికి పంపించారు. అమ్మయ్య, ఇప్పటికీ గొడవ వదిలిందని సినిమాటిక్గా ఉంటుందని చెప్పి సుందరాన్ని హాలులో మూలగా నిలబెట్టి ఈ చివరి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి సుందరం చంకనెక్కేసింది. ఇంకేముంది, బరువు తట్టుకోలేక చచ్చాన్రా నాయనోయ్ అంటూ దబ్బున కింద పడ్డాడు. శైలజ మాత్రం నడుము మీద ఇంకా అలానే కూర్చుని ఇదేంటి ఇలా పడిపోయారు, సినిమాల్లో చూడండి ఎంచక్కా పట్టేసుకుంటారు, మీరేంటి ఇలా పడిపోయారు, ఛీ మీరు అసలు హీరోనే కాదు అంటూ కిలకిలా నవ్వసాగింది. ఓసిని దుంపదెగా, అసలే అర్బకుండే, నా మీద నుంచి లేవే, నడుము విరిగిందో ఏమో, ఆ మాత్రానికే నడుము విరిగిపోద్దా. శైలజ మళ్ళీ నవ్వసాగింది. సుందరం కలుక్కుమంటున్న నడుముని సరి చేసుకుంటున్నాడు. అయినా నడుము పైకి లేవడం లేదు. అమ్మోయ్, నా నడుముకి ఏదో అయిపోయిందే. ఏమీ కాదు అంటూ శైలజ సుందరం వెనక నుంచి చంకల్లోకి తన 2 చేతులు పెట్టి గట్టిగా కౌగిలించుకుని ఫట్ అంటూ పైకి లేవదీసింది. అమ్మోయ్ నాయనోయ్ చచ్చాన్రా దేవుడోయ్. ఓసిని దుంపదేగా. సుందరం గిలగిలలాడసాగాడు. నిటారుగా అయితే నిలబడగలిగాడు కానీ వంగుతుంటే నడుము చెప్పలేనంత నొప్పెడుతుంది. నడుము రుద్దుకుంటున్నాడు. పెయిన్ రిమూవర్ స్ప్రే తెమ్మన్నారా అంది శైలజ పక్కపక్క నవ్వుతూ. నేను ఇక్కడ ఇంత బాధలో ఉంటే నీకు నవ్వెలా వస్తుందే శాడిస్ట్ దానా. నేనేం కావాలని నవ్వడం లేదు, ఏంటో అలా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది, ఆపుకుందామన్నా ఆగడం లేదు అంటూ తెరలుగా నవ్వసాగింది. సుందరం కుంటుకుంటూ నడుస్తూ ఉంటే శైలజ సీరియస్గా సుందరం ముందుకొచ్చి పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకుంది గలగలా నవ్వుతూ. ఓసి నీ సరసం కూలా, నీ సరసాన్ని ఎంజాయ్ చేసే మూడ్లో లేనే నేను, అమ్మో నడువు నొప్పి అంటూ కుంటుతూ నడవసాగాడు. స్ప్రే చేస్తే తగ్గిపోతుందిలేండి, మీరు మరీ ఇంత సుకుమారమని తెలియదు మరి, శైలజ నవ్వుతూ అంది. ఓసిని దుంపదగా, ఎంత బరువున్నావే, చుట్టానికి సన్నగానే ఉన్నావు, ఏనుగొచ్చి మీద పడినంత పని అయ్యింది, మీరు నాకు దిష్టి పెట్టేస్తున్నారు, జస్ట్ 80 kgsేగా. అమ్మో 80నా, నేను 60 కూడా లేనే, సంవత్సరం తిరిగేసరికి మీరు 90 అయ్యేలా నేను చేస్తానుగా, అప్పుడైతే రోజు ఇలా ఎగిరి చంకనెక్కినా మీకేమీ అవ్వదు, నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు, అంతేగాని ఆ పాడలవాటు మానవన్నమాట, మానడం నా వల్ల కాదు, నేను చచ్చిపోతానే నువ్వు ఈ అలవాటు మానుకోకపోతే. సర్లేండి, మానడానికి ట్రై చేస్తాను, కొన్నాళ్ళు ఓపిక పట్టండి అంటూ శైలజ మళ్ళీ నవ్వులే నవ్వులు. కొన్నాళ్ళంటే ఎన్నేళ్లే, అది మీ అదృష్టం మీద ఉంటుందండి. శైలజ మళ్ళీ నవ్వులే నవ్వులు. ఉన్న 4 రోజులు శైలజ నవ్వుల స్ప్రేలు కొడుతూనే ఉంది నడుం చుట్టూ. సుందరం అన్నగారు వచ్చి, మరీ ఇంత మోట పని చేయకూడదురా ఆత్రపు వెధవ అని తిట్టాడు. ఆ మాటలు పక్క నుంచి విన్న శైలజ మళ్ళీ నవ్వులే నవ్వులు. ఏమీ లేని దానికి అందరూ ఇలా అర్థం చేసుకున్నారా, తల కొట్టేసినట్టయింది. సుందరానికి మాత్రం చచ్చేంత సిగ్గుగా ఉంది. శైలజ వంక కోపంగా చూశాడు. చూడు, నీ వల్ల నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది అంటూ లేచి కొట్టబోయాడు. సుందరం నడుం కలుక్కుమంది. అమ్మోయ్ చచ్చాను రోయ్. సుందరానికి కోపం వచ్చినప్పుడల్లా వెరీ రొటీన్గా పెదవుల మీద ముద్దులు పోస్టులు డ్రాప్ చేస్తూనే ఉంది. శైలజ కిలకిల నగవుల నవమోహినిలాగా. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని. సుందరానికి లీవ్ అయిపోయింది. జాబ్లో జాయిన్ అయ్యాడు. 3వ నెలలోనే కాపురానికి పంపిస్తారంట. సుందరానికి ఇప్పుడప్పుడే లీవ్ దొరకదు. సుందరానికి శోభనగండం ఇప్పట్లో వదిలేలాగా లేదు. సుందరం ఫోన్ చేసినప్పుడల్లా 3 వంతులు శైలజ నవ్వులే నవ్వులు. ఏం చేస్తాడు పాపం, ఆ నవ్వుల్లో ముత్యాలు ఏరుకోవడం తప్ప. మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.